ఇప్పుడు మనం అమరావతి ప్రాంతం కృష్ణాయపాలెం గ్రామం రైతులు ఇక్కడ ఉన్నటువంటి ఒక రైతులు కలిసి ఇక్కడ పరిస్థితులు జగన్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చినాక ఏ విధంగా ఉందనే విషయాలని మనం అడిగి తెలుసుకున్నాం. కొన్ని విషయాలు ఇప్పుడు ఏమండి మా అన్నగారే, మరి ఆయన అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అన్న ఎట్లా ఉంది ఇప్పుడు మరి చంద్రబాబు గారు అంటే మన పరిస్థితి ఏ విధంగా ఉంది, అంతకుముందు పరిస్థితులు ఎట్లా ఉంటాయి? ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చినాక పరిపాలన బాగానే ఉంది, నెంబర్ 1 ఉంది. జగన్ పరిపాలనలో మేము రాజధాని భూములు ఇచ్చి ఎటు పథకాలు వావాలో కూడా అర్థం కాని పరిస్థితి కాదు. ఇవాళ మాకు మంచి పరిపాలన చంద్రబాబు గారు వచ్చినాక పరిపాలన బాగుంది. మా పొలాలు మరి డెవలప్ చేసి ఇస్తామన్నాడు, ఫ్లాట్లు ఏంటే మాకు బాగానే ఉన్నాయి. ఈ పరిపాలన మాకు సంతోషంగానే ఉంది. మరి అట్లా ఇప్పుడు అమరావతిలో ఏమన్నా స్టార్ట్ చేశాడా? మరి జనవరి నుంచి స్టార్ట్ చేస్తామన్నారు. క్లీన్ చేశాడా? ఆల్రెడీ మొన్న వర్షం కారణం వల్ల ఆగిపోయింది. అది అయిపోయి క్లియర్ చేస్తా ఉన్నారు. రోడ్లు వేసి ఫ్లాట్లు రైతులు పొలాలు ఇచ్చినటువంటి వారికి ఎవరి ఫ్లాట్ వాళ్ళకి మనకి రోడ్లు అప్పు చెప్తానని మాకు జరుగుతుంది. మరి అమరావతి కోసం ఏమన్నా నిధులు తీసుకొస్తా అన్నాడు, అమరావతి కేంద్రం నుంచి తీసుకొచ్చారా? మరి అట్లా డబ్బులు 15,000 కోట్లు మొన్న రిలీజ్ చేశారు కానీ మరి రాజధానికి ఖర్చు పెట్టారా? అది 15,000 కోట్లు రిలీజ్ చేశారు.